శాశ్వత అధికారమే లక్ష్యంగా రచించిన పునర్విభజన కుట్ర పటాపంచలైంది. మహిళా బిల్లుతో ముడిపెట్టి దేశాన్ని మభ్యపెట్టేందుకు చేసిన యత్నం బెడిసికొట్టింది. వివిధ రాష్ట్రాల ఎన్నికల వేళ మహిళా ఓట్లకు గాలమేసే ఎత్తుగడ ఎదురు తిరిగింది. దురాశతో మొదలుపెట్టిన దుఃఖంతో ముగిసిపోయింది. కేంద్ర సర్కారు చేపట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. దెబ్బకు అనుబంధ బిల్లులను వెనక్కి తీసుకున్నది. మొత్తంగా మోదీ సూపర్ పవర్ బుడగా క్రమంగా కుచించుకుపోతున్న తీరుకు ఇది సంకేతం. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మహిళా రిజర్వేషన్ల బిల్లు పేరిట నియోజకవర్గాల పునర్విభజన క్రతువును పూర్తి చేయాలనుకున్న మోదీ షా ద్వయానికి గట్టి షాక్ తగిలింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయింది. అవసరమైన మెజారిటీ కంటే 54 ఓట్లు తక్కువగా రావడంతో బిల్లు సభ ఆమోదం పొందలేదు. దీంతో డీలిమిటేషన్ బిల్లు, యూటీ చట్ట సవరణ బిల్లుల్ని సైతం కేంద్రం వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అనంతరం సభను ఇవాళ ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. గురువారం ప్రారంభమైన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. 15 నుంచి 18 గంటల సుదీర్ఘ చర్చ అనంతరం సాయంత్రం 7 గంటల 20 నిమిషాలకు ఈ బిల్లుపై డివిజన్ ఓటింగ్ను నిర్వహించారు. అయితే ఈ ఓటింగ్లో బిల్లు అవసరమైన మెజారిటీని సాధించలేకపోయింది. మొత్తం 528 మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొనగా బిల్లుకు అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి 3/2 మెజారిటీ తప్పనిసరి. అంటే ప్రస్తుత బిల్లు ఆమోదం పొందాలంటే 352 మంది అనుకూలంగా ఓటేయాల్సి ఉంటుంది. అయితే బిల్లుకు మద్దతుగా కేవలం 298 ఓట్లు మాత్రమే రావడంతో ఈ బిల్లు వీగిపోయినట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో దీనికి అనుబంధంగా ఉన్న డీలిమిటేషన్ బిల్లు, యూటీ చట్ట సవరణ బిల్లుల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి రిజిజు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పాచిక పారకపోవడంతో విపక్షాలపై హోంమంత్రి అమిత్ షా అక్కసు వెళ్లగక్కారు. మహిళా రిజర్వేషన్తో పాటు ఎస్సీ ఎస్టీ సీట్ల పెంపునకు ప్రతిపక్షాలు వ్యతిరేకమని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల కోసం చేసిన రాజ్యాంగ సవరణను అందరూ స్వాగతిస్తున్నామంటూనే స్పష్టంగా వ్యతిరేకించారని అన్నారు. డీలిమిటేషన్ ప్రతిపాదన వెనుక ప్రభుత్వానికి రహస్య ఎజెండా ఉందన్న విపక్షం ఆరోపణల్ని తోసిపుచ్చారు. 20 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న 127 సీట్లు ఉన్నాయని, కొన్ని చోట్ల 45 లక్షల ఓటర్లకు ఒక ప్రతినిధి ఉండగా కొన్ని చోట్ల 6 లక్షల ఓటర్లకు ఒక ప్రతినిధి ఉన్నారని చెప్పారు. ఫలితంగా నియోజకవర్గాల వారీగా ప్రతి ఓటు విలువ సమానంగా లేదని, ఇది ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒక విలువ అనే సూత్రం స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని వివరించారు. అటు మహిళా రిజర్వేషన్ బిల్లుకు విపక్షాలు మద్దతిస్తే అన్ని రాష్ట్రాల్లో లోక్సభ సీట్ల సంఖ్య 50% పెంపును ప్రస్తావిస్తూ అధికారిక సవరణ తీసుకువస్తామన్నారు అమిత్ షా. మొత్తానికి భారత రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ముఖ్యమైన చట్టం రూపకల్పన జరుగుతున్నప్పుడు అన్ని పక్షాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలన్న ఆలోచన, విస్తృత చర్చకు అవకాశం ఇవ్వాలనే ధోరణి, మద్దతు కూడగట్టేందుకు తగిన సంప్రదింపులు జరిపే కార్యాచరణ లేకుండా బీజేపీ ఆడిన డ్రామా బెడిసికొట్టింది. కొంతకాలంగా అధికార పార్టీ అనుకున్నదే చట్టబద్ధ నిర్ణయంగా చెలామణి అవుతోంది. కానీ ఎన్నడూ లేని విధంగా కేంద్ర సర్కారు పెట్టిన బిల్లును లోక్సభ తిరస్కరించింది. మహిళా బిల్లుకు పార్లమెంటు బ్రేక్ వేయడం బీజేపీకి ఊహించని పరిణామం. ఉక్కిరిబిక్కిరైన కేంద్రం ఇదే వరుసలో రావాల్సిన మరో 2 బిల్లులు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. వాటి భవిష్యత్తు ఏమిటనేది ఎవరికీ తెలియని ప్రశ్న. దేశ రాజకీయాలన్నీ డీలిమిటేషన్ చుట్టూ తిరుగుతున్న వేళ ఈ చర్య రాజకీయ వర్గాలను అయోమయంలో పడేసింది. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తామని బయలుదేరిన 56 ఇంచుల ఛాతిగల సర్కార్ ఆఖరికి యుద్ధం చేయకుండానే అస్త్ర సన్యాసం చేసేసింది. రాజకీయాలంటే ఈవెంట్ మేనేజ్మెంట్ కాదని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఇప్పుడు జ్ఞానోదయం కలిగి ఉంటుంది.
ఏ పార్టీకైనా చాలా అరుదుగా లభించే అద్భుత అవకాశాన్ని చేజార్చుకున్న సర్కారుగా ఎన్డీఏ ప్రభుత్వం చరిత్రలో మిగిలిపోనున్నది.